ఇక కోనసీమ జిల్లాలో జరిగిన ఓఎన్జీసీ బ్లోఅవుట్ వెనక కుట్ర దాగి ఉందని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి. సరైన అనుభవం లేని డీప్ ఇండస్ట్రీ సంస్థకు ఓఎన్జీసీ బావులు కేటాయించడం వెనక మతలబు ఏంటని ప్రశ్నించారు. ప్రమాదం వెనక భద్రతా వైఫల్యం ఉందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. డీప్ ఇండస్ట్రీ సంస్థకు బావులు కేటాయించడానికి వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని భూమన ఆరోపించారు. ప్రమాదం జరిగిన వెంటనే కంపెనీ ప్రతినిధులు ఎందుకు వెళ్లిపోయారని, నష్టం మొత్తం తామే భరిస్తామని ఓఎన్జీసీ ఎందుకు ప్రకటించిందని ప్రశ్నించారు. ఈ కుట్రపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు భూమన. ఓఎన్జీసీ డీప్ ఇండస్ట్రీస్ అనే ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థకి సహజ వాయువును బయటికి తీసేటువంటి బాధ్యత ఎందుకు ఇచ్చింది? దాని వెనుక ఉన్న మతలబు ఏంటి? 150 అడుగులకు పైగా మంటలు చెలరేగి వందల కోట్ల రూపాయల నష్టం జరగటము, ఆ నష్టానికి బాధ్యత ఓఎన్జీసీ స్వీకరించటము, అక్కడ బాధ్యతలు నిర్వహించాల్సినటువంటి కంపెనీ ఈ సంఘటన జరిగిన వెంటనే ఎందుకు పారిపోయింది అన్నటువంటి విషయాలు బయటికి రావాలి. ఈ డీప్ ఇండస్ట్రీస్ అన్నది ఎవరిది? వాళ్ళు ఎలా రంగప్రవేశం చేశారు? దీని వెనుక ఉన్నటువంటి పెద్దలు ఎవరు? ఒక ప్రభుత్వ సంస్థ ఒక ప్రైవేటు కాంట్రాక్టర్కి ఇవ్వటం వెనుక ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు చేతులు మారినాయి? దీని వెనుక ఎంతమంది రాజకీయ నాయకులు, అధికారులు ఆ కుట్రలో, ఆ అవినీతిలో భాగస్వాములైనారు? దీని మీద విచారణ చేయవలసినటువంటి అవసరం ఉన్నది.